सर ఎట్లా చూస్తారు मैं हिंदी में बोलता हूँ। बोलो हाँ, जी, हाँ, तेलंगाना जन समिति पार्टी के हम कार्यकर्ता लोग हैं। हम अच्छा हम सबको चाहते हैं और सबको लेके देखते हैं उनके कामों को, उनकी बातचीत को समझ में आता हमको। लेकिन हमारे जुबलीस कॉन्स्टी के अंदर जितने भी स्लम एरिया में गरीब लोगों को नौकरियां जो है वो नौकरियां भी नहीं मिल रहे लोग। तो डबल बेडरूम के हिसाब से जो लोगों को है ना, गरीब लोगों को किसी को भी ऑटो चलाने वाला उसको घर नहीं है, उसको भी नहीं आया। तो वैसे हमारे कोडराम साहब के पास हम कई दरख्वास्त लगा के कई चीज़ों के लिए हम फॉलो कर चुके हैं, लेकिन हमारे को कोई सपोर्ट करने वाला नहीं है, कोई पार्टी वाला सपोर्ट करने वाला नहीं है। अब हमारे कोडराम साहब को एमएलसी मिल गया तो हम इमीडिएटली करीब जितने लोगों को सर्वे करके जो भी है साहब के साथ में डबल बेडरूम दिलाने की कोशिश करेंगे। और दूसरी बात है, नौकरी जो नौजवान लड़का सॉफ्टवेयर इंजीनियर बोल के जो बोलते हैं उसमें जाके जो माल में काम कर रहे हैं 15,000 रुपये, उसके खाली दाढ़ी को चिकना बनाने कुछ पैसे बराबर हो जा रहे, उसको भी पैसे नहीं मिल रहे, घर में जोरू बच्चों को नहीं पाल सकते। वैसी नौकरी हमारे तेलंगाना में आज भी गरीबी है। सुने, यह गरीबी हटाने की कोशिश कोई पॉलिटिकल लीडर्स नहीं कर सकते, खाली हमारे को परेशान यूज़ करने वाली पार्टी है। झारखंड देख लो, बिहार देख लो, यूपी देख लो, वो लोग एक रूम में 4-4 आदमी रह के जी सकते हैं। अपन तेलंगाना के खुददार आदमी है, वैसे लोगों को अपने को रहने के लिए मकान नहीं है, वैसे लोगों को खाने को खाना नहीं है। एक 5 रुपीस मील्स के लिए कई लोग रोड पे खाना खाते हैं। सर्वे करो, देखो, हर पार्टी वालों को मालूम होता है कोई कुछ काम करने वाला नहीं है। हमारे एमएलसी की साहब को आने के बाद में हमारे साहब से हम जो काम लेना है हम बोल के लेंगे और उन्होंने काम करेंगे। कोई गवर्नमेंट ड्यूटी तो देने की ताकत कोई पार्टी को नहीं है, और बिहार तो कुछ काम करने के काबिल की नहीं है और ना उन्हें कुछ करने वाली है। अब हमारे कोडराम साहब हमारे कम से कम हम सोचे थे कि एक पद उनको डिप्टी सीएम का डिप्टी में पोस्ट ऐसा मिलेगा बोल के हम कोशिश में रहते थे, कांग्रेस से भी, वो भी नहीं हुआ। चलो एमएलसी का वो भी नहीं हुआ, अब एमएलसी आ रही है, बड़ी खुशी की बात है। अल्हम्दुलिल्लाह साहब को जो भी पार्टी से हमको अब पोस्ट मिलेगा हम साहब के साथ रहेंगे। ठीक है నా పేరు బర్మోజు వెంకటాచారి, ఉప్పల్ డివిజన్ కన్వీనరు. ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు ఈ జేఏసీ పార్టీలో పనిచేస్తున్నాము. ఇంత జేఏసీ పార్టీ ఉద్యమకారులు చేస్తేనే ఈ పదవులు వచ్చినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమును ఉద్యమకారులను గుర్తిస్తాము, వాళ్ళకు ఇండ్లు ఇస్తాము, పింఛన్లు ఇస్తాము, అన్ని ఉద్యమకారులను గుర్తిస్తాము అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అది మాటల వరకు ఉన్నది. ఆ ప్రభుత్వం అందుకే కూల్చేయడం జరిగినది. ఎందుకంటే మాట తప్పిండు, వాళ్ళే చూసుకుంటూ కుటుంబం పాలన చూసుకుంటూ ఒక మాట కరెక్ట్ లేదు. తెలంగాణ భవన్కు పిలిచిండు, జేఏసీ వాళ్ళని పిలిచి మేము గుర్తిస్తాము, మీరు మళ్ళీ ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని పిలిపిస్తే మేము అక్కడ మాట్లాడినాము. మరి గుర్తిస్తా అంటే గుర్తించాలంటే ఏం లేదు, అయిపోయింది, ప్రభుత్వాన్ని ఒత్తేసినాము, కూలిపోయింది. అందుకోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈసారి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు 250 గదాలు, పింఛన్లు ఇవన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు. అది త్వరలోనే చేయాలని చెప్పి మేము ఉద్యమకారులము ఏకంగా ఐకమత్యంగా ఉన్నాము. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ సారు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి లోపలికి వెళ్ళిండు, మాకు చాలా సంతోషం అందరికీ. ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్వరలోనే మళ్ళా మంత్రి పదవి ఇవ్వాలని మేము అంతా ఏకంగా ఉన్నాము. ఈ ఉద్యమకారులకు ఈ జూన్ వరకు మనల్ని గుర్తించి కార్డులు, ఈ పింఛన్లు ఇవ్వాలని మేము అందరము ఐక్యంగా ఉన్నాము. ఎందుకంటే చెప్తున్నారు, ఒకటి పాస్ అవుతలేదు. ఇప్పుడు అందుకోసమే అందరం ఏకంగా అప్లికేషన్లు కూడా పెట్టినాము, కలెక్టర్లకు కూడా ఇచ్చేసినాం. మళ్ళీ ఇంకోటి కొత్తగా రాయండి అని చెప్పి సార్ కమిటీ వేసిర్రు. ఆ కమిటీ వేసినా కానీ సార్ ఇండివిజువల్గా ఉంటుంది. ఎవరున్నా కానీ ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి ఎవరెవరు చేసిరో ఆ సార్ దగ్గర లిస్ట్ ఉండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాము. ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళలేదు. ఎన్నో పార్టీలు రమ్మని చెప్పి మీకు ఈ పోస్ట్ ఇస్తాం, మాకు పోస్ట్ అవసరం లేదు. ఒక ప్రజలలో ఒక జేఏసీ మెసేజ్తో ఉంటే ఇప్పటి వరకు మెసేజ్ ద్వారానే ఇంత మీటింగ్లోనే అంత ఉద్యమం చేసాము. ఇదో సంసాయాత్రలు కూడా ఢిల్లీకి కూడా పోయినాము, కార్డు కూడా ఉన్నది. ఇప్పటి వరకు ఎవరి డబ్బులు వాళ్ళమే పెట్టుకున్నాము, టికెట్ పైసలు కట్టి సంసాయాత్రలో ఢిల్లీలో పాల్గొన్నాము. అక్కడ అరెస్ట్ అయినాం, మళ్ళీ 5-10 నిమిషాలలో విడుదల చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ అక్కడ పోయినాము. మరి దీన్ని ఇప్పటి వరకు గుర్తించలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
గుర్తిస్తుందని చెప్పి మాకు ఆశ ఉన్నది. మరి ఈ ఆశను నెరవేరాలని ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము. ఉద్యమకారులను అందరికీ 250 గల ఇల్లు, పింఛన్లు, ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని ఈ సభాముఖంగా అసెంబ్లీ ముందట నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంటే ఎట్లా చూడొచ్చు, ఇటు మంత్రి పదవిలో ఇటు ఎమ్మెల్సీగా ఇస్తున్నారు, అదేవిధంగా మంత్రి పదవిలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు అంటున్నారు. ఎట్లా ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తాం. ఎందుకంటే పబ్లిక్లలో ఉన్నాడు కదా సారు, పబ్లిక్లలో ఉన్నాడు. ఎవరెవరో జాగాలు మలుపుకుండా కోట్ల ప్రాఫిట్ వాల్చుకుంటూ సార్ దగ్గర అలాంటిది లేదు. ప్రజలలో ఉన్నాడు సార్ కాబట్టి మేము ఉద్యమకాలం అంతా కూడా ఏకంగా ఉన్నాం. సార్కి ఇవ్వాలని చెప్పుకుంటూ దాన్ని కూడా ధర్నా చేస్తాం. అందరం ముందుకు వస్తాము. ఈ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్వరలోనే ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం.